నిజంగా ఇది ఇప్పుడు కనిపిస్తుంది నాకు. ఏంటంటే అఫ్కోర్స్ ముందే అందరికీ తెలిసే ఉంటుంది, గమనించి ఉంటారు. నాగార్జున గారు భరణి గారికి చెప్పినన్ని సార్లు నాకు తెలిసి ఎవరికి చెప్పుండరేమో గేమ్ మార్చుకొని. ఎందుకంటే ప్రతి వారం కూడా భరణి గారు ఉన్నప్పుడల్లా కూడా నాగార్జున గారు లేపి, భరణి నువ్వు ఇది కాదు, నువ్వు మారాలి, నువ్వు ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటేనే నువ్వు ఉంటావు, లేదా నీ టైం అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎన్ని సార్లు చెప్తున్నారంటే నాగార్జున గారు ప్రతి వీకెండ్ ఎపిసోడ్లో మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఆయన ఉన్నన్ని వారాలు, ఆయన ఉన్నన్ని రోజులు కూడా బట్ నేను ఇంప్రూవ్ అవ్వకపోతే వెళ్ళిపోతే ఇంప్రూవ్ అవ్వు, అదవ్వు ఇదవ్వు అని చెప్పి ఆయనకు సజెషన్స్ ఇచ్చి నిన్ను మారు అని చెప్పి చాలాసార్లు చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు నాగార్జున గారు ఈ సీజన్లో ఎక్కువ సార్లు మారు, మోటివేట్ అవ్వు, ఇంప్రూవ్ చేసుకో, అది ఇది అని చెప్పి సజెషన్స్ ఇచ్చిన భరణి గారికి అనుకుంటా. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఈ సజెషన్స్ అన్ని వర్తేనా ఆయన ఇవ్వడం? భరణి గారు డిజర్వ్ అయిన హౌస్లో కాదనేది చెప్పండి. ఇప్పుడే మలయాళం బిగ్ బాస్ సీజన్ అయితే 7 గ్రాండ్ ఫినాలే చూసాను, ఎవరో లేడీ అయితే విన్నర్ అయ్యారంట.